ఇంతకుముందు ఎపిసోడ్లో కీర్తి కావ్యని పార్టీకి బయటికి తీసుకెళ్లాలనుకుంది. రాకేష్ నేను కూడా వస్తానని అడిగాడు. ఆ మాటలకి కీర్తి పాసులు దొరకలేదు రాకేష్, ఈసారి తీసుకెళ్తానంది. రాకేష్ మౌనంగా ఏదో ఆలోచిస్తున్నాడు. వీళ్ల ముగ్గురి మాటల్ని కుసుమ చాటు నుండి విని ఏదో ఆలోచనలో పడింది. ఇంతకు కీర్తి కావ్యాని పార్టీకి తీసుకెళ్తుందా లేదా ఈ ఎపిసోడ్లో చూద్దాం. కీర్తి కావ్య రాకేష్తో అలా చెప్పి బయటికెళ్ళిపోతారు. రాకేష్ ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఏంటి వీళ్ళిద్దరి బయటికి వెళ్దాం అనుకుంటున్నారు? అసలే నైట్ పార్టీలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వీళ్ళకి సాయంగా నేను ఎళ్ళుంటే బాగుండేది. కానీ వదినేమో పాసెస్ దొరకలేదు అంటుంది. వీళ్ళిద్దరిని పంపించటం ఎందుకో సేఫ్ అనిపించట్లేదు. ఇంత పాష్ కల్చర్ ఉన్న నా మనసులో కూడా ఇలాంటి భయం ఎందుకు మొదలైంది అని ఆలోచనలో పడ్డాడు. వీళ్ల ముగ్గురి మాటలు చాటుగా వింటున్న కుసుమ మనసులో, ఇప్పుడు కావ్యాని పార్టీ అంటూ బయటికి తీసుకెళ్తే అత్తయ్య, మావయ్య, బావగారు చాలా బాధపడతారు. పైగా అర్ధరాత్రులిలా వయసొచ్చిన ఆడపిల్లని తెలియని వాళ్ల దగ్గరికి పంపడానికి నాకు కూడా మనసు రావట్లేదు. ఇప్పుడు నేనే ఏదోటి చేసి వీళ్ళని బయటికి పోకుండా ఆపాలి. లేదంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఏదో చిన్న ఉపాయం వచ్చినట్టు హడావిడిగా అత్తగారి దగ్గరికి పరిగెత్తింది. అత్తయ్యగారు, అత్తయ్యగారు! ఏంటమ్మా కుసుమ, ఏదో హడావిడిగా కంగారుగా కనిపిస్తున్నావు? మీకొక విషయం చెప్పాలత్తయ్యగారు, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మా కుసుమ, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? అయినా నా దగ్గర చెప్పడానికి ఎందుకింత సందేహిస్తున్నావు? నేను నీ తల్లి లాంటి దాన్ని. నీకేం చెప్పుకోవాలనిపించినా మనసు విప్పి మాట్లాడు. ఇంతకీ నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే అత్తయ్యగారు, కీర్తి అక్క కావ్యని నైట్ పార్టీకి తీసుకెళ్తుందంట. అదెందుకో నాకు సరిగ్గా అనిపించట్లేదు. మీతో మాట్లాడదామని వచ్చానిలా. కౌసల్యకి గుండెల్లో అలజడి మొదలైంది. పార్టీనా? అయినా రాత్రులి పార్టీలేంటి? అమ్మో, ఈ విషయం మీ మావయ్యకి రాజేష్కి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? కాని కావ్యకి చెప్దామంటే నా కలలు నా ఇష్టం, నాకు అడ్డు రాకండి అంటుంది. ఆపడానికి ట్రై చేస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటుంది. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు కుసుమ. తర్వాత ఏం జరగబోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ విషయం మావయ్యకి రాజేష్కి ఎలా చెప్పాలి? అమ్మో, నాకేం అర్థం కావట్లేదు. అవునత్తయ్యా, నాకు అదే భయంగా ఉంది. అందుకే కంగారుగా మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళని వెళ్ళొద్దని చెప్పగలిగే ధైర్యం అయితే నాకు లేదు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు మాట వినరు. మనమే వాళ్ళని బయటకెళ్లకుండా ఎలాగైనా ఆపాలత్తయ్యా. మనమేం చెయ్యగలం కుసుమా? మనం చెప్తే వాళ్ళు విననే వినరు. నీకు అర్థమైంది కదా ఈ విషయం. మరి ఇప్పుడెలా ఆపుతాం? నా దగ్గర ఒక ఉపాయం ఉందత్తయ్యా. ఏంటమ్మా కుసుమ, ఏంటది? కుసుమ కౌసల్య చెవిలో ఏదో చెప్పింది. కుసుమ, ఇది చాలా మంచి ఉపాయం. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు చూడు నా యాక్టింగ్ ఎలా ఇరగదీస్తానో. వెంటనే కౌసల్య కళ్ళు తిరిగి పడిపోయింది. కౌసల్య అలా పడగానే కుసుమ గట్టిగా, అయ్యయ్యో అత్తయ్యగారు, ఏమైంది మీకు? ఇలా పడిపోయారేంటి? మావయ్య గారు, బావగారు, ఇంట్లో అందరూ ఎక్కడున్నారు? తొందరగా రండి, అత్తయ్యగారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ మాటలు విన్న అందరూ హాల్లోకొచ్చారు. ఒకరి తర్వాత ఒకరు, కౌసల్య, ఏమైంది నీకు? కళ్ళు తెరువు. అమ్మా, అమ్మా, ఏమైంది నీకు? ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. కుసుమా, ఏమైందమ్మకి? సడన్ గా ఎందుకిలా జరిగింది? తన దగ్గర నువ్వే కదా ఉన్నావు. ఏమోనండి, నాకు తెలీదు. నాతో మాట్లాడుతూనే ఉన్నారా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. అందరూ కౌసల్యని కళ్ళు తెరవమని కదిలిస్తుండగా చిన్నగా కళ్ళు తెరిచింది కౌసల్య. అప్పుడు రఘురాం కౌసల్యతో, ఏం జరిగింది కౌసల్య? ఇవాళ నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకోలేదా? ఏంటో తెలీదండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. గుండెల్లో నొప్పిగా కూడా ఉంది. నాకేదో భయంగా ఉందండి. అయ్యో అమ్మా, గుండెల్లో నొప్పి ఉండటమేంటి? తొందరగా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని రాజేష్ కంగారు పడ్డాడు. వద్దురా, ఆ హాస్పిటల్ అంటేనే నాకు భయం. ఆ సూదులు కత్తులు చూస్తే అమ్మో, నాకెందుకో భయమేస్తుంది. ఈ ఇల్లు వదిలిపెట్టి నేనెక్కడికి రాను. అరే అమ్మా, అలాంటవేంటి? హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇలా? సడన్ గా నువ్వు ఇలా గుండె నొప్పితో కళ్ళు తిరిగి పడిపోతే
మా అందరికీ ఎంత కంగారుగా ఉంటుంది చెప్పు. మేమందరం ఉన్నాం కదా, పద హాస్పిటల్కి. చెప్పాను కదా, నేనిల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాను. మీరందరూ నన్ను బలవంత పెట్టద్దు. నాదొక చిన్న కోరికుంది, అది తీరిస్తే చాలు. అని మళ్ళీ గుండెల మీద చెయ్యి వేసుకుని నొప్పి నటిస్తూ అంది. అప్పుడు కుసుమ అమాయకంగా, చెప్పండి అత్తయ్యా, ఏంటి మీ కోరికేంటో చెప్పండి. మీరడిగితే మేమందరం కాదంటామా ఏంటి? అదేంటో చెప్పండి అత్తయ్యా, తప్పకుండా చేస్తాం. ఏం లేదమ్మా, ఒక 2 రోజులు మీ పనులన్నీ పక్కన పెట్టి అందరూ నాతోనే ఉండండి. మిమ్మల్ని కళ్ళారా చూసుకుంటాను. నా చుట్టూ మీరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అంతే, నాకింకే కోరిక లేదు. అప్పుడు రఘురాం, రాజేష్, రాకేష్ అందరూ ఒకేసారి సరేనన్నారు. 2-3 రోజులు తనతోనే ఉంటామని మాటిచ్చారు. ఈ మాటలు విన్న కీర్తి, కావ్య మొహాలు మాడిపోయాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటారు. కాని కౌసల్య, కుసుమ మాత్రం వాళ్ల ఉపాయం ఫలించినందుకు చిన్నగా వాళ్లలో వాళ్లే నవ్వుకుంటారు. అందరూ కౌసల్యని రెస్ట్ తీసుకోవడానికి తన రూంలోకి పంపిస్తారు. అప్పుడు కావ్య, కీర్తి ఇలా మాట్లాడుకుంటుంటారు. అరే ఛా, అసలేంటిదంతా సడన్ గా ఇలా జరిగింది? మనం ఇవాళ పార్టీకి వెళ్లే ప్లాన్ ఉందిగా, ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. పిచ్చి పట్టినట్టవుతుంది. అదే కదా వదినా, సడన్ గా అమ్మకిలా జరగటం ఏంటి? పైగా ఈరోజు ఈవినింగ్ మనం పార్టీకెళ్ళి అందరినీ కలవాలన్నారు. ఇప్పుడేమో ఇలా జరిగింది. ఎలా వదినా? అదే అర్థం కావట్లేదు కావ్య. మన కర్మ కాకపోతే ఇప్పుడే ఇలా జరగాల? జరిగితే జరిగింది. మనందరం ఎక్కడికి వెళ్ళకూడదని అత్తయ్య గారు అలా అడగాల చెప్పు? అవతల పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఇవాళ వాళ్ళకి నిన్ను పరిచయం చెయ్యాలనుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఎలాగైనా మిస్ ఇండియాని చెయ్యాలనుకుంటే ఇలా అయ్యిందేంటి? నీ వదినా, మనం బయటకెళ్లకుండా ఈ పని జరిగే మార్గం ఏమైనా ఉందా? అరే ఆ కావ్య, నాకొక ఐడియా వచ్చింది. ఎలాగూ వాళ్ళంతా తెలిసిన వాళ్లే కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో నేను వాళ్ళకి చెప్తాను. మనకు అందులో మెయిన్ ఒక వ్యక్తితో అవసరముంది. మనం బయటికెళ్ళకపోయినా తనకి నిన్ను పరిచయం చేస్తాను. తర్వాత నీ కాంటాక్ట్ తనకిస్తాను. ఇక ఆ తర్వాత తను నీకు టచ్లో ఉంటాడు. మొత్తం తనే చూసుకుంటాడు. నాకు తెలుసు వదినా, నీ గురించి నువ్వేదైనా అనుకున్నావంటే చేసి తీరుతావు. చాలు చాలు, నాకు కావాల్సింది నువ్వు పొగడ్డం కాదు. నిన్ను మిస్ ఇండియాని చేసిన తరువాత నువ్వు స్టేజ్ మీద చెప్పే మాటలకు ఈ ఇంట్లో వాళ్ళంతా నన్ను మెచ్చుకోవాలి. అప్పుడు కుసుమ మొహం వాడిపోవాలి. ఈ డబ్బున్న కోడలు తలుచుకుంటే ఏదైనా చేస్తుందని వాళ్ళకి తెలియాలి. నాకదే చాలు. ఆ కుసుమ మీద గెలుపు కోసమే నేనెదురు చూస్తున్నా. నీ గౌరవం నేను నిలబెడతాను వదినా. ఆ పల్లెటూరి పిడకతో పోల్చుకొని నీ వాల్యూ నువ్వు తగ్గించుకోకు. సరే సరే, నీ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ నీ రూంలో పెట్టాను. వాటిని ఎలా వాడాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి పంపించారు. అవి అలాగే వాడు. ఇంకా నీకొక నెంబర్ పంపిస్తా, తనకి కాల్ చేసి టచ్లో ఉండు. కీర్తి కావ్యకి ఒక నెంబర్ ఇచ్చింది. కావ్య వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడడం మొదలెట్టింది. అప్పటి నుండి కావ్య ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీగానే ఉండేది. వదిన ఇచ్చిన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ వాడటం మొదలెట్టింది. ఆ ఇంట్లో అందరితో మాట్లాడటమే మానేసింది. ఫోన్ తప్ప తనకి వేరే ప్రపంచమే తెలియకుండా పోయింది. కావ్య గంటలు గంటలు ఫోన్ మాట్లాడటం చిన్నన్నయ్య రాకేష్ గమనించాడు. తనకెందుకో అది నచ్చలేదు. మనసులో ఇలా అనుకుంటున్నాడు. తనెందుకిలా ప్రవర్తిస్తుంది? అయినా తనసలు అలా తయారవ్వడానికి నేను కూడా కారణమే. ఇంత సపోర్ట్ చేసిన నన్ను కూడా ఎందుకింత ఇగ్నోర్ చేస్తుంది కావ్య? కొన్ని రోజుల తర్వాత కావ్య చాలా వింతగా ప్రవర్తిస్తుంది. రూంలో నుండి బయటికి రావటమే మానేసింది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎవరు పిలిచినా భోజనం లోపలికి పంపించండి అంటుంది. కావ్య ప్రవర్తనకి కుసుమకేదో అనుమానం కలిగింది. అసలదేంటో తెలుసుకోవాలనుకుంది. ఇంతకీ కావ్య ఎందుకు రూంలో నుండి బయటకు రాకుండా గదిలోనే ఉండిపోతుంది? ఈ విషయం కుసుమ కనిపెట్టగలుగుతుందా? తరువాత ఎపిసోడ్లో చూద్దాం. ఒకింట్లో రఘురాం, కౌసల్య దంపతులుండేవాళ్లు. వాళ్లకి రాజేష్, రాకేష్ అనే 2 కుమారులు, కావ్య అనే ఒక కూతురున్నారు. రాజేష్ భార్య కీర్తికి మోడ్రన్ వంటలంటే చాలా ఆసక్తి. ఆమె ఆలోచనలన్నీ ఎప్పుడూ హై క్లాస్గానే ఉంటాయి. రాకేష్ భార్య కుసుమకి మాత్రం పల్లెటూరి వంటలంటే ప్రాణం. ఆమె మనసు చాలా సున్నితమైంది.
ఒకరోజు ఉదయం సమయంలో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో కీర్తి ప్రాణ స్నేహితురాలు సంజన కూడా వాళ్ళింటికొచ్చింది. సంజన చాలా రిచ్గా బతికే అమ్మాయి. ఏవండి, మన కోడళ్ళిద్దరూ రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి వంటల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఏదో ఒక వ్యాపారం చేస్తామని మొన్నటి నుండి అడుగుతున్నారు. మీరేమంటారు? ఇది చాలా మంచి ఆలోచన కౌసల్య. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడటం ఎప్పుడూ ఆహ్వానించదగ్గ పరిణామమే. వాళ్ళకి వ్యాపారం చెయ్యాలో ఎలాంటి పెట్టుబడి కావాలో ఆలోచించుకోమను. నా వంతు సాయం నేను ఖచ్చితంగా చేస్తాను. అవును నాన్న, వదినలిద్దరూ వంటల్లో చాలా ఫేమస్ కదా. పెద్దోదిన మోడ్రన్ వంటలు అద్దరగొడుతుంది, చిన్నదిన పల్లెటూరి వంటలతో మాయ చేస్తుంది. ఎవరికిష్టమైన వంటలతో వాళ్ళు ఫుడ్ బిజినెస్ మొదలెడితే బాగుంటుంది కదా. కావ్య చెప్పింది కరెక్ట్. నా ఫ్రెండ్ కీర్తి వంట చేస్తుంటే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. తనొక హై క్లాస్ మోడ్రన్ కేఫే పెడితే సిటీలో నెంబర్ 1 అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ అందరినీ అక్కడికే తీసుకొస్తాను. నా భార్య కీర్తి మోడ్రన్ వంటకాలు అద్భుతంగా చేస్తుందని నాకు తెలుసు. పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, బ్రౌనీలు ఏవైనా సరే 5 స్టార్ రెస్టారెంట్ రుచిని మించిపోతాయి. తన వంటలతోనే ఒక మోడ్రన్ కెఫే పెడితే బాగుంటుంది. ఇంటీరియర్ అంతా లావిష్గా ఉండాలి. నా భార్య కుసుమ పల్లెటూరి వంటల్లో దిట్ట. రాగి ముద్ద, నాటుకోడి పులుసు, పప్పుచారు, గోంగూర పచ్చడి, జొన్న రొట్టెలు ఇలా అన్నీ అదరగొడుతుంది. తను పెద్దగా ఖర్చు లేకుండా చిన్నగా ఒక మెస్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అవును మావయ్య, నేనొక హై క్లాస్ కెఫే పెడదామనుకుంటున్నాను. ఇంటీరియర్ డిజైన్ చాలా లావిష్గా ఉండాలి. ఏసీలు, మంచి మ్యూజిక్, ఖరీదైన ఫర్నిచర్ ఉండాలి. తినే వంటలతో పాటు అక్కడ కూర్చునే వాతావరణం కూడా లగ్జరీగా ఉండాలి. నేనైతే అంత ఖర్చు పెట్టలేనక్కా. మన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న పూరి గుడిసె లాంటి షెడ్ వేసి పల్లె రుచుల పేరుతో ఒక చిన్న మెస్ పెడతాను. మన అత్తయ్య నేర్పించిన సాంప్రదాయ వంటలు వడ్డిస్తాను. కుర్చీలు కూడా అవసరం లేదు. శుభ్రమైన చాపలు వేసి అరటాకుల్లో భోజనం పెడతాను. సామాన్యుడికి తక్కువ ధరకి కడుపు నిండా భోజనం పెట్టాలన్నది నా కోరిక. ఏంటి కుసుమా నీ జోకులు? ఈ రోజుల్లో అరిటాకుల్లో నేల మీద కూర్చొని ఎవరు తింటారు? అందరికీ మోడ్రన్ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది. అసలు నీ మెస్కి ఎవరొస్తారో చూద్దాం. కీర్తి కెఫేకి చూడు ఎంతమంది వస్తారో. కీర్తి, నువ్వు అస్సలు వెనక్కి తగ్గకు. కెఫేలు కదిరిపోవాలంతే. సంజనా, ఎవరి ఆలోచన వాళ్ళదమ్మా. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెయ్యండి. కాని వ్యాపారం అన్నాక లాభనష్టాలు రెండూ ఉంటాయి. కస్టమర్ల మనసు గెలుచుకోవటమే ముఖ్యం. ధైర్యంగా ముందుకెళ్ళ. అలా అనుకుంటూ ఉండగా రఘురాం ఇద్దరు కోడళ్లకు పెట్టుబడి కోసం కొంత డబ్బిస్తాడు. కీర్తి చాలా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఏసీ కెఫే ఏర్పాటు చేస్తుంది. అందులో వాడే పదార్థాలన్నీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి. మరోవైపు కుసుమ చాలా తక్కువ ఖర్చుతో ఒక చిన్న పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా మెస్ ఏర్పాటు చేస్తుంది. కుసుమ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్లకుండా నేరుగా రైతు సోమయ్య దగ్గరికి వెళ్తుంది. నమస్తే సోమయ్య గారు, నేను కొత్తగా పల్లె రుచులు అని చిన్న మెస్ పెట్టాను. నాకు రోజు మీరు పండించే స్వచ్ఛమైన కూరగాయలు కావాలి. మార్కెట్లో రసాయనాలు చల్లినవి ఉంటున్నాయి. నాకు మీ పొలంలో పండినవే కావాలి. చాలా సంతోషమమ్మా. డాలరులకు అమ్ముకొని నేను నష్టపోయే బదులు నేరుగా నీలాంటి వాళ్ళకు అమ్ముకుంటే నాకు 4 రూపాయలు మిగులుతాయి. నీకెంత కావాలో చెప్పు తల్లి. రోజు నేనే స్వయంగా నీ మెస్ దగ్గరికి వచ్చి ఇచ్చేళ్తాను. నువ్వు 10 మందికి మంచి భోజనం పెట్టాలనుకుంటున్నావు. నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు సోమయ్య గారు. మీలాంటి రైతుల వల్లే మా వంటలకి అసలైన రుచి వస్తుంది. రేపటి నుండే తీసుకురండి. అలా ఇద్దరూ తమ వ్యాపారాలు ప్రారంభిస్తారు. మొదటి రోజు కీర్తి కెఫేకి సంజన తన ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది. కెఫే ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మరోవైపు కుసుమ మెస్ ఓపెన్ చేసి చాలా సింపుల్గా పూజతో ప్రారంభం చేస్తుంది. అలా ఉండగా కావ్య పెద్ద వదిన కీర్తి దగ్గరికొచ్చి, అమ్మో పెద్దొదిన, ఐటెం రేట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒక ప్లేట్ పాస్తా 500 రూపాయలా? మాక్టైల్ 300. అవును కావ్య, ఇందులో వాడే చీజ్, సాస్ అన్నీ చాలా కాస్ట్లీ. క్వాలిటీ ఉన్నప్పుడు ఆ మాత్రం రేట్ ఉంటుంది కదా. డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తింటారు. ఇంటీరియర్ చూసావా ఎంత బాగుందో? ఎగ్జాక్ట్లీ కీర్తి, నీ కెఫే వైబ్ వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ కూర్చుని ఫోటోలు దిగితే ఇన్స్టాగ్రామ్లో లైక్స్ వర్షం కురుస్తుంది. రేట్ ఎంతైనా పర్లేదు, ఈ ఫీల్ ముఖ్యం.
కీర్తి చెప్పింది నిజమే కావ్య. మన టార్గెట్ కస్టమర్స్ అందరూ రిచ్ పీపుల్. వాళ్ళు రేటు గురించి ఆలోచించరు, స్టేటస్ గురించే ఆలోచిస్తారు. ఈ కెఫే మన స్టేటస్ కి సింబల్. సరే పెద్దదినా, ఆల్ ది బెస్ట్. అప్పుడు కావ్య చిన్నదిన దగ్గరికి వెళ్ళి, చిన్నదినా, నీ మెస్ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ రేట్లేంటి ఇంత తక్కువ? కడుపు నిండా భోజనానికి కేవలం 70 రూపాయలేనా? ఇందులో నీకేమైనా లాభముంటుందా? అవును కావ్య, మన దగ్గరికొచ్చేది సామాన్య జనం, పనికెళ్లే కూలీలు, ఆటో వాళ్ళు, ఉద్యోగులు కూడా వస్తారు. వాళ్ళకి కడుపు నిండా ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకి దొరికితే చాలు. సోమయ్య గారి లాంటి రైతుల దగ్గర నేరుగా కొనటం వల్ల నాకు ఖర్చు తగ్గుతుంది. నా శ్రమ ఒక్కటే పెట్టుబడి. అదే సమయంలో కుసుమ మెస్లోకి రంగయ్య అనే వృద్ధుడొచ్చాడు. అతను రోజంతా రిక్షా తొక్కి అలసిపోయున్నాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. జేబులో 100 రూపాయలే ఉన్నాయి. కడుపు నిండా అన్నం దొరుకుతుందా తల్లి? రండి తాతయ్య, చాప మీద కూర్చోండి. 100 రూపాయలు అవసరం లేదు, 70 రూపాయలకే మీకు నచ్చినంత భోజనం పెడతాను అని చెప్పి అరటాకేసి వేడివేడి అన్నం, మునక్కాడ పప్పుచారు, గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు వడ్డిస్తుంది. అప్పుడు రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ భోంచేస్తూ, అమ్మా, అమృతంలా ఉంది తల్లి. మా అమ్మ బతికున్నప్పుడు ఇలాగే వడ్డించేది. ఇన్నాళ్లకు మళ్ళీ అంత కమ్మటి భోజనం తింటున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. చూసావా కావ్య, రంగయ్య తాత కళ్ళలో ఉన్న ఆనందం? ఆయనిచ్చిన ఆశీర్వాదం కోట్ల రూపాయలిచ్చినా రాదు. కుసుమ ఆలోచన కరెక్టే. తక్కువ లాభం వచ్చినా ఎక్కువ మందికి భోజనం పెట్టిన తృప్తి ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు విక్రమ్ అనే ఫేమస్ ఫుడ్ బ్లాగర్ వాళ్ళూరికొస్తాడు. విక్రమ్ రివ్యూ ఇస్తే ఆ రెస్టారెంట్కి విపరీతమైన క్రేజ్ వస్తుంది. అతను ముందుగా కీర్తి కెఫేకి వెళ్ళాడు. నమస్తే అండి, నేను విక్రమ్, ఫుడ్ బ్లాగర్ని. మీ కెఫే ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. మీ బెస్ట్ డిష్ ఏదైనా తీసుకురండి. ష్యూర్ అండి, మా స్పెషల్ చీజ్ బర్స్ట్ పిజ్జా, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పి కీర్తి ఆర్డర్ తెస్తుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పిజ్జా రుచి బాగుంది, కానీ 600 రూపాయలు పెట్టి తినేంత గొప్పగా అయితే లేదు. సామాన్యులకు ఇది అందుబాటులో లేదు. జస్ట్ ఒకసారి ఫోటోల కోసం రావచ్చు అంతే. అలా అంటారేంటి సార్? మేము వాడేవన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్స్. సారీ మేడం, నేను నిజాయితీగా రివ్యూ ఇస్తాను. కేవలం ఇంటీరియర్ చూసి జనాలు రోజూ రారు. రుచి మరియు రేటు కూడా ముఖ్యమే అని చెప్పి అక్కడి నుండి విక్రమ్ నేరుగా కుసుమ నడుపుతున్న పల్లె రుచులు మెస్కి వస్తాడు. అక్కడ జనాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. నమస్తే మేడం, నేను విక్రమ్ని. ఏంటి ఇంత రద్దీగా ఉంది? మీ దగ్గర స్పెషల్ ఏంటి? నమస్తే అన్నా, మా దగ్గర రాగి ముద్ద, నాటుకోడి పులుసు, పప్పుచారు, గడ్డ పెరుగు స్పెషల్. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. విక్రమ్ ముఖంలో గొప్ప ఆనందంతో కెమెరాని చూస్తూ, వావ్ గాయ్స్, అన్బిలీవబుల్. ఈ నాటుకోడి పులుసు రాగి ముద్ద కాంబినేషన్ స్వర్గంలా ఉంది. పైగా ఇదంతా కేవలం 70 రూపాయలు మాత్రమేనంట. నమ్మలేకపోతున్నాను. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి స్వచ్ఛమైన, ప్రేమతో వడ్డించే భోజనం దొరకనే దొరకదు. ఇక్కడికి రాని వాళ్ళు ఖచ్చితంగా ఒక గొప్ప రుచిని మిస్ అవుతారు. 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. అలా అనుకుంటుండగా విక్రమ్ వీడియో వైరల్ అవడంతో కుసుమ మెస్కి జనాలు పోటెత్తుతారు. సోమయ్య లాంటి రైతులు మరింత ఉత్సాహంగా సరుకులు తెచ్చిస్తారు. రంగయ్య లాంటి ఎంతో మంది పేదవాళ్లు రోజూ అక్కడే కడుపు నింపుకుంటారు. కానీ మరోవైపు కీర్తి కెఫే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో కలుసుకున్నారు. ఏమ్మా కీర్తి, నీ కెఫే వ్యాపారం ఎలా సాగుతోంది? ముఖం కాస్త వాడిపోయినట్టుంది. ఏం చెప్పమంటారత్తయ్యా, మొదటి 10 రోజులు బానే ఉంది. ఆ విక్రమ్ వీడియో వచ్చినప్పటి నుండి కస్టమర్స్ రావటం బాగా తగ్గిపోయారు. అసలు నా ఫ్రెండ్స్ అంచనా కూడా రావట్లేదు. అక్కడ వైబ్ బోర్ కొట్టేసినట్టుంది. రేట్లెక్కువని నాతోనే అంటుంది. ఎప్పుడో వీకెండ్లో ఒకరిద్దరు వస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో ఈగలు తోలుకోవాల్సి వస్తుంది. ఏసీ బిల్లులు, పనివాళ్ల జీతాలు, కరెంటు బిల్లులు అన్నీ కలిపితే వచ్చే ఆదాయం కంటే ఖర్చే ఎక్కువుంది. అవునమ్మా, రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు లోపలికి రావడానికే భయపడుతున్నారు. పైగా వాడే ఇంగ్రీడియంట్స్ పాడైపోతుండటంతో చాలా నష్టం వస్తుంది. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. వ్యాపారంలో ఇవన్నీ సహజమేనమ్మా కీర్తి. జనాలెప్పుడూ నాణ్యత, సరసమైన ధర చూస్తారు. కేవలం ఆడంబరాలు చూసి రారు. మరి కుసుమ వ్యాపారం ఎలా ఉంది రాకేష్? నాన్నగారు,
కుసుమ చేతి వంటకి జనాలు ఫిదా అయిపోయారు. మధ్యాహ్నం 1 గంటకే వంటకాలన్నీ అయిపోతున్నాయి. జనాలు క్యూలో నిలబడి మరీ భోంచేస్తున్నారు. సోమయ్య గారు తెచ్చిచ్చే కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉండడంతో రుచి అదిరిపోతుంది. అంతా అత్తయ్య నేర్పిన విద్య మావయ్య. వేడివేడి అన్నం, మునక్కడ పప్పుచారు, గడ్డ పెరుగు, మామిడికాయ పచ్చడి ఇవి చాలు సామాన్యుడి కడుపు నింపడానికి. నాకైతే రోజు 3,000 రూపాయల లాభం వస్తుంది. వావ్ చిన్నదినా, సూపర్! నీ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ సక్సెస్ అయింది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కీర్తి కెఫే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇక కీర్తి కెఫే నడపటం ఇష్టం లేక దాన్ని మూసేసి, నన్ను క్షమించండి మావయ్య. మీరిచ్చిన పెట్టుబడంతా నా తెలివి తక్కువతనం వల్ల నాశనమైపోయింది. లక్షల రూపాయలు నష్టపోయాను. నా మోడ్రన్ వంటల పిచ్చి, స్టేటస్ అహంకారం నన్ను నిలువునా ముంచేసింది. నా ఫ్రెండ్ సంజన మాటలు విని నేను మోసపోయాను. ఇందులో నీ తప్పేం లేదు కీర్తి. మనం ఎంచుకున్న విధానం తప్పయింది. వ్యాపారం అంటే ఆడంబరం కాదు, అవసరమని మనం తెలుసుకోలేకపోయాం. ఏడవకమ్మా కీర్తి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ అనుభవం నీకు మంచి పాఠం నేర్పింది. అక్క నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఓడిపోలేదు. నీకు వంట చేయటం రాక కాదు కదా కెఫే మూతపడింది. కేవలం వ్యాపార వ్యూహం తప్పిందంతే. నీ చేతి వంటలో ఉన్న మ్యాజిక్ నాకు తెలుసు. నీ బ్రౌనీలు, నీ పిజ్జాలు పిల్లలకెంత ఇష్టమో నాకు తెలుసు. లేదు కుసుమా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. అరటాకుల్లో భోజనం ఎవరూ తినరని హేళన చేశాను. నా ఫ్రెండ్ నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను. కాని అసలైన విజయం నీదే. సామాన్యుడి ఆకలి తీర్చిన నీకే దేవుడు విజయం ఇచ్చాడు. నేను మాత్రం కేవలం డబ్బున్న వాళ్ల స్టేటస్ని నమ్ముకున్నాను. నన్ను క్షమించు కుసుమా. నీ మోడ్రన్ వంటల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నాకొక ఆలోచన వచ్చింది. మనిద్దరం కలిసి ఎందుకు వ్యాపారం చేయకూడదు? అంటే ఇద్దరం కలిసా? ఎలా కుసుమా? నేనేమో నష్టాల్లో ఉన్నాను. నా మెస్లో జనాలు పెరిగిపోయి నేనొక్కదాన్నే తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి ఆ చిన్న షెడ్డును తీసేసి నువ్వు తీసుకున్న విశాలమైన కెఫే స్థలంలోని మనిద్దరి వ్యాపారాన్ని కలుపుదాం. పేరు మన ఊరు మన ఇల్లు అని పెడదాం. ఒకవైపు పల్లెటూరి వంటలు, మరోవైపు నీ మోడ్రన్ వంటల్ని సరసమైన ధరలకు అందిద్దాం. అవును పెద్దొదినా, చిన్నొదిన చెప్పింది చాలా మంచి ఐడియా. మోడ్రన్ కెఫే లాంటి శుభ్రమైన వాతావరణంలో మన పల్లెటూరి వంటలతో పాటు తక్కువ ధరకు నీ స్నాక్స్ కూడా ఇస్తే జనాలు ఎగబడొస్తారు. అన్నయ్య, కావ్య చెప్పింది నిజం. మోడ్రన్ కల్చర్, పల్లెటూరి రుచులు రెండూ ఒకచోట కలిస్తే ఆ విజయం ఎవరూ ఆపలేరు. కీర్తి వదిన చేసే బ్రౌనీలు, కుసుమ చేసే పప్పుచారు అద్భుతమైన కాంబినేషన్. యువతకి మోడ్రన్ వంటలు, పెద్దవాళ్ళకి పల్లెటూరి వంటలు ఒకే చోట దొరుకుతాయి. చాలా సంతోషంగా ఉంది కుసుమ. తోటి కోడలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎగతలి చేయకుండా ఆమెకి అండగా నిలబడ్డావు చూడు. నీ మనసు చాలా గొప్పది. కీర్తి, ఇక కన్నీళ్లు తుడుచుకుని కుసుమతో కలిసి కొత్త ప్రయాణం మొదలెట్టమ్మా. థ్యాంక్ యూ కుసుమా. నా అహంకారాన్ని పక్కన పెట్టి నీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. సామాన్యుల ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు నాకు జీవిత పాఠం నేర్పావు. ఇద్దరు కోడళ్ళు కలిసిపోయారు. ఇక మన ఇంటికి అంతా శుభమే. రాకేష్, రాజేష్, మీరిద్దరూ కూడా మీ వదిన, మీ భార్యలకు సాయం చేయండి. అలా మరుసటి రోజు నుండి కీర్తి, కుసుమ కలిసి మన ఊరు మన ఇల్లు అనే కొత్త రెస్టారెంట్ ని ప్రారంభిస్తారు. అందులో అరటాకు భోజనంతో పాటు కీర్తి తయారు చేసే మోడ్రన్ స్నాక్స్ ని చాలా తక్కువ ధరకు అందిస్తారు. ఇద్దరు తోడికోడళ్లు తమ ఐకమత్యంతో కుటుంబానికి మంచి పేరుతో పాటు లాభాలు కూడా తెచ్చిపెడతారు. రఘురాం, కౌసల్య తమ కోడళ్ల విజయాన్ని చూసి ఎంతో మురిసిపోతారు. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తుంది.